మీరు మీ జీవితంలో ఎప్పుడైనా గమనించారా? భయం అనేది చీకటి నుంచి మాత్రమే రాదు. అది నిశ్శబ్దంలో దాక్కుని ఉంటుంది. ఒక గదిలో మీరు ఒక్కరే ఉన్నప్పుడు, ఆ గదిలో నలుమూలలో ఉన్న సైలెన్స్ అది చెవిలో గుసగుసలు అన్నట్టుగా అనిపిస్తుంది. మనం పిలవని ఓ అతిథి తలుపు బయటే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని వినడానికి మన గుండె ఒక తలుపు తెరుస్తుంది. నా పేరు కార్తీక్. నేను బెంగళూరులోని ఓ పాత ఏరియాలో అద్దెకు దిగాను. ఆ ఏరియా పేరు కూడా నాకు గుర్తులేదు. కానీ ఆ ఇల్లు మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. నా కళ్ళ ముందే ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక పాడుబడిన బంగ్లా పక్కనే ఉన్న చిన్న ఇండిపెండెంట్ హౌస్ అది. ఆ పాడుబడ్డ బంగ్లాకి దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంటుంది. చాలా నల్లగా ఉంటుంది. పొడవాటి గడ్డి బాగా పెరిగిపోయి ఉంటుంది. కిటికీ అద్దాలు పగిలిపోయి రాత్రిపూట దాన్ని చూస్తే ఆ ఇంటి కూడా ప్రాణం ఉంది, అది కూడా నన్నే చూస్తుందన్న ఫీలింగ్ కలిగేది. నేను అప్పట్లో నైట్ షిఫ్ట్ చేసేవాడిని. రాత్రి 1 గంట దాటిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. రోజులాగే ఆ రోజు కూడా వర్క్ ముగించుకొని బైక్ మీద వస్తూ ఉన్నాను. రాత్రి 2 అవుతుంది. రోడ్డు మీద కుక్కల అరుపులు తప్ప వేరే శబ్దం లేదు. స్ట్రీట్ లైట్స్ కూడా సగం వెలుగుతూ సగం ఆరిపోయినట్టుగా ఉన్నాయి. అప్పుడే నేను మొదటిసారిగా ఆ ఇంటి మీద రాసి ఉన్న ఆ 2 పదాలను చూశాను. చాలా పెద్ద అక్షరాలతో ఎర్రటి పెయింట్తో రాసి ఉంది, ఓ స్త్రీ రేపురా. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరో ఆకతాయిలు చేసుంటారులే అనుకున్నా. ఇక నేను గేట్ తీసుకుని లోపలికి వచ్చాను. నా బైక్ని పార్క్ చేసి వచ్చి నా రూమ్ తలుపుని తీస్తూ ఉన్నా. ఆ సమయంలో నా వెనుక ఉన్న ఆ పాడుబడిన బంగ్లా కిటికీ నుంచి ఎవరో నన్ను చూసినట్టు ఫీలింగ్ కలిగింది. భయంతో వెనక్కి తిరిగాను. అక్కడ ఏమీ లేదు. అది కేవలం పగిలిన అద్దం మాత్రమే. ఇక తలుపు వేసి లోపలికి వెళ్ళాను. స్నానం చేసి వచ్చి ఫుడ్ తిని మొబైల్ చూస్తూ పడుకున్నా. సుమారు అప్పుడు 3 గంటల 15 నిమిషాలు అవుతుంది. అప్పుడే ఆ శబ్దం వినిపించింది. ఎవరో నా మెయిన్ డోర్ని కొడుతున్నారు. ఆ టైంలో ఎవరొస్తారు? ఎవరైనా మందుబాబులా నా ఇంటికి వచ్చారా? భయం వేసింది. ఆ ఏరియాలో దొంగలు కూడా ఎక్కువ. ఎవరు అని గట్టిగా అరిచాను. కానీ ఆన్సర్ లేదు. మళ్ళీ డోర్ని ఎవరో నాక్ చేస్తున్నారు. నా గుండెల్లో దడ మొదలైంది. బయట ఎవరైనా ఉంటే నాకు ఆన్సర్ ఇవ్వాలి. కానీ ఎవరు మాట్లాడడం లేదు. ఇంతకు వాళ్ళు ఎవరు అనే టెన్షన్ అలా మొదలైంది. కిటికీ నుంచి చూద్దామని అనుకున్నాను. కానీ అప్పుడే నా రూమ్లో ఉన్న లైట్ ఆగిపోయింది. మొత్తం చీకటి. చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా నా గదిలోకి వచ్చేసినట్టుగా అనిపించింది. నా ఫోన్లో లైట్ ఆన్ చేశాను. ఆ లైట్ ఆ చీకటిని మరింత భయంకరంగా చూపించింది. హేయ్, ఎవరు మీరు? ఈ టైంలో ఏంటి అని వణికిపోతూ అడిగాను. అయినా సరే సమాధానం లేదు. కానీ బయట నుంచి మాత్రం ఆ డోర్ నాక్ ఇంకా వస్తూనే ఉంది. అసలు బయట ఎవరున్నారు? ఎందుకు పదే పదే డోర్ నాక్ చేస్తున్నారు? పలికిన ఆన్సర్ లేదేంటి? భయం నా శరీరం అంతా ఆవరించింది. నా డోర్ కింద ఒక చిన్న గ్యాప్ ఉంది. నేను కిందకు వంగి ఆ గ్యాప్లో బయటకు చూశాను. బయట ఒక నీడ ఉంది. అది చాలా పొడవుగా ఉంది. మనిషిలాగా అనిపించింది. కానీ కళ్ళు బాగా తెరుచుకొని చూస్తే ఆ నీడకు తాలేదు. కేవలం కాళ్ళు మాత్రమే ఉన్నాయి. అది ఒక ఆడ మనిషి చీర కట్టుకొని నిలబడి ఉంది. కానీ ఆమె కాళ్ళు గాల్లో తేలుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి నా బాడీ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. నేను కదలేకపోయాను. ఆ నల్లటి ఆకారం తలుపును కొడుతూ ఉంది. ఆ ఆకారం గొళ్ళు చాలా పొడవుగా పదునుగా ఉన్నాయి. తలుపు కానిచ్చి గీస్తూ ఉంది. టక్ 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 అని కొడుతూ ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో పైకి లేచాను. నా ఒళ్ళు మొత్తం వణికిపోతుంది. కార్తీక్, కార్తీక్, తలుపు తీయు, నేను లోపలికి రావాలి ప్లీజ్, బయట చలిగా ఉంది, తీవా కార్తీక్. ఆ గొంతు వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ధైర్యం కూడగట్టుకొని, నా పేరు ఎలా తెలుసు నీకు? నేను తలుపు తీను, వెళ్ళిపోయాక నుంచి అని గట్టిగా అరిచాను. నా మాటల్లో గంభీరం కంటే కూడా భయం ఎక్కువగా ఉంది. తీయు కార్తీక్, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, ప్లీజ్, నేను లోపలికి వస్తాను, ప్లీజ్ కార్తీక్ అని అది చాలా వయ్యారంగా పిలుస్తుంది. ఆ గొంతు చాలా మధురంగా ఉంది. ఎంతో అందంగా అనిపించింది. కానీ అది మనిషి కాదు. అప్పుడే నాకు ఆ గోడ మీద రాసిన పదాలు గుర్తుకు వచ్చాయి. ఓ స్త్రీ రేపురా. అలా రాసి ఉన్నది ఆ బంగ్లా మీద మాత్రమే కాదు, చాలా ఇంటి గోడల మీద అలా రాసి ఉన్నారు. అలా ఎందుకు రాశారు? అప్పుడే నాకు ఒక పాత కథ గుర్తుకు వచ్చింది. ఈ స్టోరీ 90s లో జరిగింది. నైట్ టైంలో ఇంటి తలుపులు కొట్టి ఆ ఇంటి యజమాని పేరుతో పిలిచేదంట. పొరపాటున ఆ తలుపు తీస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయేదంట. మగవాళ్ళను మాత్రమే ఎక్కువగా తీసుకుని వెళ్ళిపోయేదంట. ఆ మహిళ నుంచి తప్పించుకునేందుకే అప్పట్లో జనాలు ఆ స్లోగన్ రాసేవారు, ఓ స్త్రీ రేపురా. ఆ ఆకారం తలుపు తట్టినప్పుడు ఓ స్త్రీ రేపురా అని చెప్తే ఆమె వెళ్ళిపోయేదంట. ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చేది, మళ్ళీ అలాగే చెప్పేవారు. కాలక్రమేణా అలా చెప్పడం మానేసి ఇంటి తలుపులపైనే రాసుకునేవారు, ఓ స్త్రీ రేపురా. అది చూసి ఆ స్త్రీ తలుపు కొట్టడం మానేసింది. అంటే ఇప్పుడు వచ్చింది ఆ స్త్రీయేనా? కార్తీక్, టైం అయిపోతుంది, లోపలికి రానివ్వా ప్లీజ్, నన్ను రాని. ఆ మహిళ బయటే ఉంది. అలా పిలుస్తూనే ఉంది. ఇక లాభం లేదు. ఇప్పుడు నేను ఆమెను బతిమలాడలేను. ఆమె నా పేరు పిలిచింది. నేను మనిషిని అని ఆమెకు తెలుసు. నేను వణుకుతూనే గొడవ వద్దకు వెళ్ళాను. కిచెన్లో ఎక్కడైనా పెయింట్ ఉంటుందేమో అని వెతికాను. ఎందుకో నా మైండ్ ఒకటే చెప్తుంది, ఆ అక్షరాలే నన్ను రక్షిస్తాయి అని. నా దగ్గర ఎర్రటి పెయింట్ లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రక్తం.
రక్తంతో రాస్తే ఆమె వెళ్ళిపోతుంది. నేను వెంటనే నా వేలిని కోసుకున్నాను. రక్తం కారుతుంది. ఆ వేలు రక్తాన్ని తీసి తలుపు మీద రాయడం మొదలుపెట్టాను. అక్షరాలు స్పష్టంగా లేవు, కానీ ఆమెకు అర్థమైతే చాలు. ఓ స్త్రీ రేపురా. నేను ఆ చివరి అక్షరాన్ని రాస్తున్నాను. అప్పుడు నా తలుపుని ఎవరో గట్టిగా తన్నారు. నా డోర్ చిలక ఒక్కసారిగా వెనక్కి వచ్చేసింది. తలుపు తెరుచుకుంది. ఆ చీకట్లో, పూర్తిగా ఉన్న ఆ చీకట్లో ఆమె తల లోపలికి వచ్చింది. ఆమె ముఖం నాకు కనిపించలేదు, కానీ ఆమె నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. ఆ చీకట్లో మెరుస్తున్న ఒక పెద్ద నిశ్శబ్దపు నవ్వుది. ఆమె నవ్వుతూనే ఉంది. నా పనికి అయిపోయిందని అనుకున్నాను. ఆమె నా దగ్గరకు వస్తుంది. అప్పుడే ఆమె నేను రేపు వస్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు. నేను నా తలుపు వైపు చూశాను. నేను ఓ స్త్రీ రేపురా అని రాసేశాను. నేను వెంటనే పైకి లేచి నా డోర్ని మూసేశాను. దానికి ఎదురుగా ఒక పెద్ద బల్లని పెట్టేశాను. ఓ స్త్రీ రేపురా అని రాయకపోతే నేను చనిపోయేవాడిని. ఆ తర్వాత రోజు ఆ ఇంటిని ఖాళీ చేసి నేను వెళ్ళిపోయాను. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. నేను వేరే సిటీకి వచ్చేసాను. నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ మాట గుర్తుకు వచ్చేది. ఓ స్త్రీ రేపురా. ఒకరోజు నేను నా పని పూర్తి చేసుకుని మా సొంత ఊరికి బయలుదేరాను. ఆ సిటీ నుంచి మా ఊరికి వెళ్ళడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. బైక్ మీదే వెళ్ళిపోయాను. నేను మా ఊరికి వచ్చేసాను. టైం అప్పుడు 3 అవుతూ ఉంది. నేను మా ఇంటికి వెళ్తూ ఉన్నాను. చుట్టుపక్కల ఇళ్ళని చూస్తూ వెళ్తున్నాను. ఆ ఇంటి గోడలపైన, తలుపులపైన అదే మాటను మళ్ళీ చూశాను. ఓ స్త్రీ రేపురా. నా గుండె వణికిపోయింది. ఎందుకంటే బెంగళూరులో జరిగింది ఇక్కడ ఎలా సాధ్యం? నాకు అర్థం కాలేదు. నేను మా ఇంటికి వెళ్ళాను. మా అమ్మని అడిగాను. మా అమ్మ చెప్పింది విన్నాక నా మతి పోయింది. ఒక స్త్రీ రోజు 3 గంటల తర్వాత తలుపు కొడుతుందంట. అంటే అది ఇక్కడ కూడా వచ్చేసిందా? నేను వెంటనే వెళ్ళి మా ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాశాను. ఆ రోజు ఆ దెయ్యం రాలేదు. ఆ మరుసటి రోజు సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకి డోర్ తలుపు మోగింది. డోర్ని ఎవరో కొడుతున్నారు. కార్తీక్, నీ అక్షరాలు బాగా రాసావు, నాకు అర్థమవుతున్నాయి. కానీ ఇప్పుడు నన్ను చూస్తావా నువ్వు? తలుపు తీ ప్లీజ్. ఆమె నవ్వుకుంటూ డోర్ కొడుతుంది. నవ్వుతూనే పిలుస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఆ అక్షరాలు కేవలం సమయాన్ని కొనుగోలు చేస్తాయి. ఆమెను ఆపలేవు. ఆమె ఏదో ఒక రాత్రి లోపలికి వస్తుంది. అది రేపు కావచ్చు, లేదా ఈ రోజే కావచ్చు. ఓ స్త్రీ రేపురా. ఈ స్త్రీ మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్ని చాలా సంవత్సరాలుగా పట్టిపీడించింది. ఇది ఒక నిజమైన అర్బన్ లెజెండ్. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి రియల్ థ్రిల్లింగ్ హర్రర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.